వీడియోలో మనం హైపర్ టెన్షన్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బేసికల్లీ మనకు హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిదో అది తెలుసుకుందాం. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఇట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ పుషింగ్ అగేన్స్ట్ ద వాల్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఈజ్ నోన్ యాజ్ బ్లడ్ ప్రెషర్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లడ్ వెజల్ అనుకుందాం. ఇది వచ్చేసి మనకు బ్లడ్ ఫ్లో ఉంది. ఓకే, ఇది ఈ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో మనకు ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ వెజల్ మీద మనకు ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి మనకు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ రెండు ఉంటాయి. సిస్టాల్ అంటే మనకు కాంట్రాక్షన్ అన్నమాట, డయాస్టాల్ అంటే రిలాక్సేషన్. ఓకే, ప్రెషర్ ఇన్ ఆర్టరీస్ వెన్ హార్ట్ కాంట్రాక్ట్స్ అంటే మనకు హార్ట్లో ప్రెషర్ ఎంత ఉంటుంది కాంట్రాక్ట్ అయినప్పుడు దాన్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ఆర్టరీస్ వెన్ హార్ట్ రిలాక్సెస్, హార్ట్ రెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ప్రెషర్ దాంట్లో ఎంత ఉంటుందో దాన్ని మనం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అది వచ్చేసి మనకు 80 mmHg. సో మనకు నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mmHg. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి, మనకు నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mmHg. ఇప్పుడు మనం హైపర్ టెన్షన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. Hypertension is a condition in which the force of blood against the artery wall is too high, usually systolic pressure greater than 140 mmHg and diastolic pressure above 90 mmHg or both over sustained period. అంటే మనకు నార్మల్గా ఇక్కడ నార్మల్ బీపీ వచ్చేసి మనకు 120/80 వచ్చింది. ఓకే, దీన్ని మనం నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అదే హై బ్లడ్ ప్రెషర్లో మనకు 140/90 mmHg ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు నార్మల్ బ్లడ్ ఫ్లో, ఇది వచ్చేసి మనకు ఆర్టరీ. ఓకే, బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఉంది, నార్మల్గా పాస్ అయిపోతుంది. మనకు బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది ఇక్కడ 120/80 mmHg ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువైపోయింది, బ్లడ్ ఫ్లో ఎక్కువైంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువైంది. సో మనకు హై బ్లడ్ ప్రెషర్ లేకపోతే హైపర్ టెన్షన్, దాంట్లో మనకు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది 140/90 mmHg ఉంటుంది. ఓకే, దీన్ని మనం హై బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, అదే హైపర్ టెన్షన్ అన్నమాట. మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఫస్ట్ వచ్చేసి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందో, తర్వాత డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనకు <120 mmHg, ఇది <80 mmHg అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హైపర్ టెన్షన్, ఓకే, ఆర్ ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ కూడా అనవచ్చు. దీంట్లో మనకు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 to 139 mmHg ఉంటుంది. డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 80 to 89 mmHg అనేది ఉంటుంది. తర్వాత హై బ్లడ్ ప్రెషర్ స్టేజ్ 1, తర్వాత వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్ స్టేజ్ 2. దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి 140 to 159 mmHg ఉంటుంది, తర్వాత 90 to 99 mmHg ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్లో మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 160 mmHg, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 mmHg. ఓకే, టైప్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ మనకు యూజువల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ హైపర్ టెన్షన్ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇట్ ఈస్ సీన్ ఇన్ 90 to 95% ఆఫ్ ద పీపుల్ విత్ హైపర్ టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్స్కి హైపర్ టెన్షన్ ఉందనుకుందాం. ఓకే, హైపర్ టెన్షన్ ఉంది. సో మనకు 100 పీపుల్స్లో 90 to 95% పీపుల్స్కి మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ 5 to 10% అనేది సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి ఏమనొచ్చు, మనకు దీన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఎందుకు అంటారు, అదే ఇట్ ఈస్ సీన్ ఇన్ 90 to 95% ఆఫ్ పీపుల్ విత్ హైపర్ టెన్షన్. ఇందువలన మనకు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటాం. ఓకే, ఎటియాలజీ అంటే ఏంటంటే కాజ్, అంటే ఎలాగైంది, అది ఎందుకు అయ్యింది, కాజ్ దేనికి వల్ల మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్ వచ్చింది అనేది దాన్ని ఎటియాలజీ అంటాం. కాజ్ ఆఫ్ ప్రైమరీ హైపర్ టెన్షన్ ఈజ్ అన్నోన్. మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్కి కాజ్ అన్నోన్, మనకు పర్ఫెక్ట్గా దీని వల్లనే వచ్చిందని చెప్పలేము. ఓకే, బట్ ఇట్ రిజల్ట్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ గివెన్ బిలో. మనకు వేరే ఇంటరాక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వల్ల మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవేవి ఫస్ట్ వచ్చేసి జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, మీకు జీన్స్లో రావడం, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం వల్ల మీకు రావచ్చు. లేక తర్వాత లైఫ్ స్టైల్లో మీకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, ఒబేసిటీ, టొబాకో, స్మోకింగ్,
ఎక్సెసివ్ డైటరీ ఇంటేక్ ఆఫ్ సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే ఏజ్, మెటబాలిక్ డిసార్డర్స్, ఇవన్నీ కలిపినప్పుడు మీకు ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి సెకండరీ హైపర్ టెన్షన్. ఇట్ ఈస్ సీన్ ఇన్ 5 to 10% ఆఫ్ ద పీపుల్ విత్ హైపర్ టెన్షన్. ఓకే, etiology or cause of secondary hypertension. Secondary hypertension is caused by an identified cause. మనం ఒక పర్టికులర్ కాజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దీనివల్లనే మనకు సెకండరీ హైపర్ టెన్షన్ వచ్చిందని. ఓకే, ఫస్ట్ వచ్చేసి నారోయింగ్ ఆఫ్ ఆర్టరీస్ అనేటివి నారో అయినప్పుడు రావచ్చు, లేకపోతే రీనల్ డిసీజెస్ రావచ్చు, అదే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల, కిడ్నీ డిసీజెస్ రావడం వల్ల, తర్వాత అడ్రినల్ గ్లాండ్ డిసీజ్ రావడం వల్ల, కాన్స్ట్రిక్షన్ ఆఫ్ అయోటా, అంటే అయోటా కూడా కాన్స్ట్రిక్ట్ జరిగినప్పుడు నారో అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ప్రీక్లాంప్సియా ఉన్నప్పుడు, మెడికేషన్స్ అంటే మనకు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకున్నప్పుడు, యాంఫిటమైన్ తీసుకున్నప్పుడు, కొకైన్ తీసుకున్నప్పుడు మనకు సెకండరీ హైపర్ టెన్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాథోజెనిసిస్ అంటే ఒక మెకానిజం అన్నమాట. మెకానిజం హైపర్ టెన్షన్ ఎలా డెవలప్ అయ్యింది అనేది మెకానిజం. ఓకే, ఇట్ రెఫర్స్ టు ద మెకానిజం ఆఫ్ ఈవెంట్స్, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ మెకానిజం దట్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ హై బీపీ. ఓకే, మనకు మెయిన్ మెకానిజం ఇంక్లూడ్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ, తర్వాత వచ్చేసి రాజ్ సిస్టమ్ యాక్టివేషన్, తర్వాత వచ్చేసి రీనల్ ఫెయిల్యూర్. రెనిన్, యాంజియోటెన్సిన్, అల్డోస్టిరాన్ సిస్టమ్ అంటాం దీన్ని. ఓకే, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఇంక్రీజ్డ్ ఎస్ఎన్ఎస్ యాక్టివిటీ, sympathetic nervous system activity. Activation of SNS causes increased release of epinephrine and norepinephrine. First వచ్చేసి increased SNS activity. Activation of SNS causes increased release of epinephrine and norepinephrine. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఓకే, ఎవరన్నా నిన్ను కొట్టడానికి వస్తున్నారు అనుకో, నువ్వు కొడతావు లేకపోతే పారిపోతావు. అప్పుడు ఆ సిచ్యువేషన్ని బట్టి నీకు హార్మోన్స్ డిటెక్ట్ చేసి 2 హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్. ఇవి 2 మనకు వెజల్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఓకే, వెజల్స్ మీద యాక్ట్ చేసి, ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంది కదా, యాక్ట్ చేసినప్పుడు మనకు హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది, హైపర్ టెన్షన్ అనేది వస్తుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ఇందువలన మనకు ఇవి ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ ఏదైతే ఉంటుందో 3 ఆర్గాన్స్, ఓకే, 3 పార్ట్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి హార్ట్, తర్వాత వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్, తర్వాత వచ్చేసి బ్లడ్ వెసల్. ఓకే, మనకు ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ అనేది హార్ట్ మీద యాక్ట్ చేసినప్పుడు హార్ట్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో మనకు నారోగా అయిపోతాయి, కాన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. తర్వాత దానివల్ల మనకు హార్ట్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అండ్ కార్డియాక్ అవుట్పుట్ అంటే ఇది కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు హైపర్ టెన్షన్ వస్తుంది. తర్వాత వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్. ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ ఏదైతే ఉంటుందో మనకు రీనల్ ట్యూబ్యూల్ మీద బైండ్ అవుతాయి. ఓకే, బైండ్ అయినప్పుడు ఇవి కూడా ఏం చేస్తాయి, మనకు రెన్నిన్ని ఎక్కువ రిలీజ్ చేపిస్తాయి. ఓకే, రెన్నిన్ని ఎక్కువ రిలీజ్ చేపిస్తే మనకు సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, సోడియం అండ్ వాటర్ అనేది మనకు ఈ ట్యూబ్యూల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ఏం జరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరిగితే మనకు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే మనకు హైపర్ టెన్షన్ అని అంటాం దాన్నే. ఓకే, తర్వాత వచ్చేసి బ్లడ్ వెజల్స్ వాసోకాన్స్ట్రిక్షన్ జరుగుతుంది. అంటే మనకు ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ మనకు బ్లడ్ వెజల్స్తో బైండ్ అయినప్పుడు ఇవి ఇంకా నారోగా అయిపోతాయి. నారోగా అయినప్పుడు మనకు పెరిఫెరల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అదే మనకు బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేసి రెనిన్, యాంజియోటెన్సిన్, అల్డోస్టిరాన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్లో ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇందులో ఏం జరుగుతుందంటే మనకు లివర్ నుంచి ఒక ఎంజైమ్ లేకపోతే ఒక సబ్స్ట్రేట్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే యాంజియోటెన్సినోజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, కిడ్నీ నుంచి మనకు రెనిన్ అనే ఒక హార్మోన్ లేకపోతే ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ రెనిన్ ఏదైతే ఉంటుందో యాంజియోటెన్సిన్ మీద యాక్ట్ చేసి యాంజియోటెన్సిన్ 1గా మారేటట్టు చేస్తుంది. తర్వాత వచ్చేసి యాంజియోటెన్సిన్ ఏదైతే ఉంటుందో 1 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ యాంజియోటెన్సిన్ 2గా మారుతుంది. ఓకే, ఈ ఏస్ అనేది మనకు లంగ్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చి యాంజియోటెన్సిన్ వచ్చేసి మనకు వెజల్స్ మీద యాక్ట్ చేస్తుంది. తర్వాత మనకు అల్డోస్టిరాన్ సెక్రీషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే మనకు దేని మీద యాక్ట్ చేస్తుంది, రీనల్ ట్యూబ్యూల్స్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే,
బ్లడ్ వెజల్స్ మీద యాక్ట్ చేసి మనకు వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంక్రీజ్డ్ అల్డోస్టిరాన్ సెక్రీషన్, అల్డోస్టిరాన్ని ఎక్కువ రిలీజ్ చేసేటట్టు చేస్తుంది. దానివల్ల మనకు సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ ఎక్కువ జరుగుతుంది. వాటర్ రిటెన్షన్ ఎక్కువ జరిగితే మనకు బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరిగితే మనకు బీపీ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంక్రీజ్డ్ పెరిఫెరల్ రెసిస్టెన్స్, ఈ మూడింటి వల్ల మనకు హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి రీనల్ ఫెయిల్యూర్, వెన్ కిడ్నీ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ, అంటే మనకు కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా చేయనప్పుడు ఇట్ లీడ్స్ టు రిటెన్షన్ ఆఫ్ సోడియం, అంటే మనకు సోడియం రిటెన్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. రిటెన్షన్ ఆఫ్ సోడియం కాజెస్ రిటెన్షన్ ఆఫ్ వాటర్, సోడియం రిటెన్షన్ అయితే మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేది రిటెన్షన్ అవుతుంది. దానివల్ల మనకు బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మనకు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకు హైపర్ టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి సిమ్టమ్స్ ఏమంటాయి, మనకు సివియర్ హెడేక్ ఉంటుంది, బ్లడ్ విజన్ ఉంటుంది, డిజీనెస్, నాజియా, వామిటింగ్, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది, అండ్ పాపిల్ ఎడిమా అనేది ఉంటుంది. పాపిల్ ఎడిమా అంటే మనకు ఐలో ఎడిమా అనేది ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి కాంప్లికేషన్స్ వచ్చేసి సివియర్గా అయినప్పుడు మనకు హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రెటినోపతి ఛాన్సెస్ ఉన్నాయి, అవుట్ పోచింగ్ ఆఫ్ అయోటా. అవుట్ పోచింగ్ అంటే మనకు అయోటా అనేది బల్జ్ అవుతుంది అనమాట, ఇలాగా. ఓకే, ఇలాగా బల్జ్ అవుతుంది. తర్వాత వచ్చేసి టెంపరీ హెమిప్లేగియా అనేది వస్తుంది. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, దీన్ని మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే టెస్ట్ చేయడం అన్నమాట. ఓకే, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని మెడికల్ హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే నువ్వు ప్రీవియస్గా ఏమన్నా టాబ్లెట్స్ వాడినావా, లేకపోతే ఏమన్నా చేసినావా, వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల కూడా రావచ్చు. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. తర్వాత వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ అనేది చేస్తారు. తర్వాత వచ్చేసి ఈసీజీ చేస్తారు. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ట్రీట్ ఎలా చేయాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఫస్ట్ వచ్చేసి వితౌట్ మెడిసిన్స్ అనమాట, దీన్ని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఫస్ట్ వచ్చేసి వెయిట్ రెడ్యూస్ చేయాలి, హై వెయిట్ ఎక్కువ ఉంటే సోడియం అనేది తక్కువగా చేసుకోవాలి, అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫార్మకోలాజికల్ థెరపీలో మనకు డయోరిటిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫిరోసిమైడ్ వాడాలి, బీటా బ్లాకర్స్ అనేటివి ఉంటాయి, అటినోలాల్ ఎగ్జాంపుల్, ఆల్ఫా బ్లాకర్స్ అనేటివి ఉంటాయి, ప్రొజాసిన్. తర్వాత ఏస్ ఇన్హిబిటర్ ఉంటుంది, క్యాప్టాప్రిల్, ఇవన్నీ వాడాలన్నమాట. ఓకే, ఇవి మీరు ఇక్కడ చదవాల్సిన డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫార్మకాలజీలో మీరు ఎలాగో ఇవే చదువుతారు. ఓకే.